గుడ్ మార్నింగ్ అండి. నేను ఇవాళ కోడిగుడ్డు వెల్లుల్లి కారం చేసి చూపిస్తాను. దానికి 4 పెద్ద ఉల్లిపాయలు, వాటిని చాప్ చేసుకొని ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. చూడండి, ఆ వెల్లుల్లిపాయలని మనం మిక్సీలో వేసుకొని వాటితో పాటుగా ఉప్పు, కారం, ఇవి లవంగాలు 4, 2 ఇలాచీ, ఇంకొంచెం మిరియాల పొడి అండి అది. సో కొంచెం ఘాటు కోసం మిరియాల పొడి. నెక్స్ట్ మనం కారం ఎక్కువ వేసుకోవాలి. నేను ఇప్పుడు మా చిక్కి కొంచెం కారం వేసాను, తర్వాత మళ్ళీ కలుపుతాను. సో దాని తర్వాత ధనియాల పొడి ఇవి వేసి, ధనియాల పొడి అండి అవి వేసి నేను మిక్సీ పట్టేస్తాను. ఓకేనా? సో బండి పెట్టి ఆయిల్ వేసి ఉల్లిపాయలు బాగా ఎర్రగా వచ్చేటట్టుగా వేగనివ్వాలి. సో ఉల్లిపాయలు చూడండి, పోపు దినుసులు వేసుకుంటున్నాను. ఫస్ట్ బాగా అయిపోయింది పోపు దినుసులు. సో పోపు వేసుకుంటాం. దీనికి అద్భుతమైనటువంటి వాసన వస్తుందండి వేడి నూనెలో కరివేపాకు పడితే. సో పోపు వేసుకున్నాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసుకుంటాం. ఇవి బాగా బ్రౌన్గా వచ్చేదాకా మనం వేపుకుందాం. సో చూడండి, 10 గుడ్లు తీసుకున్నానండి. అవి బాగా వేగేదాకా మనం 10 గుడ్లు తీసుకున్నాం. ఉల్లిపాయలు బాగా వేగాలంటే కొంచెం ఉప్పు వేసుకోవాలి. నేను ఉప్పు వేసేసుకుంటానండి నీట్గా, అప్పుడే వేసుకుంటాను. నా ప్రతి కూరలో వేసుకుంటాను. చూడండి, 10 గుడ్లు ఒక బాండీలో వేసి నేను ఏం చేస్తున్నానంటే ఒక చిన్న బౌల్లో తీసుకొని 10 గుడ్లు బీట్ చేసుకుంటాను అన్నీ కూడా. ఓకేనా? అన్నీ కూడా బీట్ చేసుకుంటాను. సో అలా ఒక 10 గుడ్లు వేసేసుకోవాలి. ఉల్లిపాయలు ఎప్పుడు కూడా వేగుతున్నప్పుడు మనం ఏం చేయాలంటేనండి, ఉప్పు వేసుకోవటం కంపల్సరీ అండి. ఉప్పు వేసుకుంటేనే మనకు ఏమవుతుందంటే చక్కగా బాగా వేగిపోద్ది, ఫాస్ట్గా వేగుద్ది. చూడండి, నేను ఇలా గుడ్లు వేసుకున్న గుడ్లని నేను ఏం చేస్తున్నానంటే అలా బీట్ చేసుకుంటాను ఈక్వల్గా అంతా చక్కగా వచ్చేటట్టు. దాంట్లోనే కొంచెం పసుపు వేసుకొని బీట్ చేసుకుంటానండి. పసుపు మంచిదండి, నేను కూరలో వేయలేదు. సో దీంట్లో వేసేసుకుంటున్నాను పసుపు. బాగా బీట్ చేసుకోవాలి చక్కగా. ఇప్పుడు చూడండి, ఉల్లిపాయలు వేగాయా? బాగా వేగాయి. సో మనం పక్కకు అలా జరిపేసుకున్నాం అనుకోండి, ఏమవుతుందంటే ఆయిల్ అంతా జారుతుంది మధ్యలోకి, మిడిల్లోకి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఆయిల్లో ఇది వేసుకుంటాం. సో ఆయిల్ అంతా బాగా వస్తుంది కదా. వచ్చాక చూసారా, మనం కొట్టుకున్నటువంటి ఉల్లిపాయలు, కొట్టుకున్నటువంటి ఎగ్స్ ఉల్లిపాయల్లో వేసేసుకోవాలి. ఉల్లిపాయలు అంతా పక్కకి జరిపేసుకున్నాం కదండి, ఆయిల్ అంతా వచ్చేసింది. దాంట్లో మనం కొట్టేసుకున్నటువంటి గుడ్లని వేసేసుకొని మూత పెట్టేసుకుంటాం. బాగా మగ్గనివ్వాలి. సో చూడండి, బాగా మగ్గిందండి అది. కొంచెం చూసారా, బ్రెడ్ లాగా వచ్చేసింది, స్ప్రెడ్ అయ్యి. సో మనం మళ్ళీ తిప్పి
అటు వేసుకోవాలి. అలా ముక్కలు ముక్కలుగా అవుతాయి, అటు తిప్పి వేసేసుకుంటూ ఉండాలి. అలా తిప్పటు వేసేసుకుంటే నీట్గా ముక్కలు ముక్కలుగా ఉంటాయి. ఆ ముక్కలు కొంచెం బాగా గట్టిపడేదాకా మళ్ళీ మూత పెట్టుకొని అటువైపు వేగేదాకా ఉంచుకోవాలి. సో చూడండి, అటువైపు కూడా బాగా వేగిపోయినాయండి. అటువైపు కూడా బాగా వేగిపోయినాయి. దాని తర్వాత మనం రుబ్బి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి కారాన్ని వేసుకున్నాను. నాకు కొంచెం కారం ఉప్పు సరిపోలేదండి, అందుకని మళ్ళీ నేను కారం ఉప్పు వేసుకొని ఒకసారి టోస్ట్ చేసుకున్నాను. ఓకేనా? మీరు కూడా చేసుకొని తినండి. చూడండి ఎంత బాగా వచ్చిందో.